హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో రాగి ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. రాగి ఉప్మానా అని అనుకోకండి, రాగుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కాల్షియం, విటమిన్స్, ప్రోటీన్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు లాంటివి రాగుల్లో దండిగా ఉంటాయి. వీటిని రోజు మన ఆహారంలో చేర్చడం ద్వారా మన శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. కోసం ఒక కడాయి పెట్టుకొని ఉప్మాకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా మీకు ఇష్టమైతే జీడిపప్పులు, తర్వాత ఎండుమిర్చి ఒక 2 కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవడం వల్ల ఉప్మా ఫ్లేవర్ ఇస్తుంది. ఇవి వేగిన తర్వాత దీనిలో వేరుశనగ గుళ్ళు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఉప్మా తినేటప్పుడు ఇవి పంటికి తగులుతూ చాలా కమ్మగా ఉంటాయి. తర్వాత దీనిలో పచ్చిమిర్చి, టమాటాలు, పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి బాగా వేయించాలి. తర్వాత ఈ ఉల్లిపాయలు బాగా మగ్గించడం కోసం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో 1/2 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు రాగి పిండి వేసుకొని సన్నని మంట మీద బాగా ఫ్రై చేసుకొని ఇది పిండి అంతా పొడి పొడిగా అయ్యేలాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో 1 కప్పుకి 4 కప్పులు నీళ్లు పెట్టుకొని బాగా మసలనివ్వాలి. ఇలా మసిలిన తర్వాత వేయించుకున్న రాగిపిండి మిశ్రమంలో కొద్దిగా నీరు పోసుకుంటూ ఉడికించాలి. ఇది నీళ్లు పోసుకునేటప్పుడు ఆవిరి కొట్టి చేతులు కాలుతాయి, జాగ్రత్తగా చూసుకుంటూ పోసుకోవాలి. ఈ ఉప్మా అనేది సన్నని మంట మీదే చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఉడికి దగ్గర పడే వరకు ఉడికించాలి. అంతే, రాగి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఏదైనా పల్లి చట్నీలో తింటే వేడివేడిగా బాగుంటుంది. మంచి వీడియోల కోసం మా ఛానల్ని